Ooh. We are telling your followers that you have started the live. क्या तो हुआ? Hi everyone. How are you all? Hi Priya. అభినవ్ హాయ్ చెప్పాను. ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ సో లాంగ్. హాయ్ చరణ్, హౌ ఆర్ యూ? హలో ఎవ్రీవన్. ఏంటి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చాలాసార్లు వద్దాం అనుకున్నాను లైవ్కి. కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయా, బట్ ఇవాళ వచ్చేసా. హాయ్ సౌజన్య, హాయ్, థ్యాంక్ యూ సౌజన్య. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి సంగతులు చెప్పండి. ఇంకా ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హాయ్ స్వాతి. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే మనకి ఇన్స్టాలో 400K ఫాలోవర్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సతీష్ బ్రో హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? మీరు ఎలిమినేట్ అయ్యంగానే ఫుల్గా బాధపడ్డాను బ్రో, రియల్లీ. ఓ పర్లేదు, ఏం చేస్తాం, ఇట్స్ గేమ్. ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిందే ప్రతి వీక్. నేను అనుకోలేదు ఎలిమినేట్ అవుతానని. ఐ థాట్ అట్లీస్ట్ ఇంకో కొన్ని వీక్స్ ఉంటాను అనుకున్నాను. ఇట్స్ ఓకే. బయటకు వచ్చిన తర్వాత మీ అందరూ ఎంత సపోర్ట్ చేస్తుంటే, నా యూట్యూబ్ ఛానల్లో కానీ, నా ఇన్స్టాగ్రామ్లో కానీ, గుంటూరు వెళ్ళినప్పుడు కానీ ఎంత సపోర్ట్, ఎన్ని మెసేజెస్, డైలీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, ఆల్ ద బెస్ట్ అని, కంగ్రాచులేషన్స్ అని. అంటే నా లైఫ్లో నేను ది బెస్ట్ అవ్వాలని, నా ఫ్యూచర్ బాగుండాలని మీరందరూ కోరుకుంటున్నారు. ఇంకా నాకు దానికంటే ఏం కావాలి? శ్రవణి హాయ్ శ్రవణి. బ్రో మీరు టఫ్ కాంపిటీషన్ ఒక నిమిషం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా సంగతులు చెప్పండి. 9 అయింది, తిన్నారు అందరూ? బ్రో యు ఆర్ ఆల్రెడీ విన్నర్ అన్నా. థ్యాంక్ యూ. నువ్వు ఎలిమినేట్ అయ్యాక హౌస్లో ఉన్న వాళ్ళంతా ఏడ్చారన్నా. చాలు, నువ్వు ఆ ఫీలింగ్ ఉంచావు అందరిలో. సోహెల్ గారిని కలిశాక ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నేను నార్మల్గా నా ఫ్రెండ్స్కి, నా రిలేషన్స్కి నేను చాలా వాల్యూస్ ఇస్తాను. అలాంటిది సోహెల్తో 70 days జర్నీ చిన్న విషయం కాదు. చాలా చాలా జెన్యూన్ పర్సన్, చాలా ఎనర్జెటిక్, ప్రతి దాంట్లో ఉంటాడు. అలాంటి సడన్గా 70 days తర్వాత వాడిని వదిలి వెళ్ళాలంటే నాకు ఏదో బాధేసింది. ఆ బాధ తర్వాత ఏడ్ చేస్తున్నా, వాడి దగ్గర నుంచి దూరం వెళ్తున్నా అని పుచ్చ పగిలిద్దంట. చాలా బాధపడ్డా. బట్ ఎప్పుడైతే నిన్న చూశాను వాడిని, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మేబీ ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది, డూ వాచ్ ఇట్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. గాడ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఒక ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఒక బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే నిజంగా. వాలేకుమ్ అస్సలాం రోహిత్. డిఫెండర్ హాయ్ డిఫెండర్, వాట్సాప్ కార్తీక్. పుచ్చ పగిలిపోయింది వేసుకున్నానంట. ఇంకా ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అన్నా నేను మూవీస్లో చూడాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ చేస్తున్నా, మూవీస్ చేస్తున్నా. అండ్ అందరు నన్ను అడుగుతున్నారు కంటెంట్ ఎప్పుడు చేస్తారు, సిరీస్ ఎప్పుడు చేస్తారని. నా ఒక సిరీస్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈలోపు నేను నా వ్లాగ్స్ కానీ, నా లైఫ్ స్టైల్ ఎలా జరుగుతుంది అనేది వ్లాగ్స్ ఇస్తున్నా. ట్రస్ట్ మీ అమేజింగ్ కంటెంట్ వస్తుంది. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, 15-20 days అంతే. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది.
ఇంకా వదులుదాం, మనం సిరీస్లో వదులుదాం. ఓకేనా? గివ్ మీ సమ్ టైం. ఈ 15-20 డేస్ అయిపోతే మంచి కంటెంట్ వచ్చింది, అప్పుడు మాట్లాడుకుందాం మనం కంటెంట్ గురించి. ఎస్, ఐ మిస్ సోహెల్. నిన్నే కలిశాను, చాలా తక్కువ టైం ఉన్నాను, బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ అద్దాలు నేను పగలగొట్టేయాలనిపించింది. ఆ అద్దాలని అనవసరంగా అద్దాలు పెట్టారు. నేను ఇంక వాడికి వెళ్ళి హగ్ చేసుకొని గట్టిగా ఎగురుదాం, ఆడుకుందాం, కాసేపు మాట్లాడదాం అనుకున్నా. కరోనా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి దే పుట్ మిర్రర్స్. మనం ఏం చేయగలం? బట్ వాడిని చూశానుగా, హ్యాపీగా ఫీల్ అయ్యా. హలో మొహమ్మద్, వాలేకుమ్ అస్సలాం. హాయ్ ఎవ్రీవన్, హాయ్ హాయ్. ఇంకా సహస్య హాయ్ చెప్పాను. నన్ను మీరేమన్నా అడుగుతుండండి, హాయ్ అందరికి చెప్తున్నా. హాయ్ హాయ్ హాయ్. ఇచ్చి పడేయాలి, కథ వేరే ఉండిద్ది, కథ వేరేగానే ఉంది నిజంగానే. హాయ్ మహేష్, హాయ్ ఎవ్రీవన్. ఇంకేంటి సంగతులు చెప్పండి, ఎలా ఉంది కరోనా టైం? ఇంట్లో ఉంటున్నారా అందరూ? జాగ్రత్తగా ఉంటున్నారా? టెల్ మీ సంథింగ్ అబౌట్ అభి అమేజింగ్ పర్సనాలిటీ మ్యాన్. నిజంగా ఎవ్వరు ముందు కంటెస్టెంట్స్ ఎంత కోపంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా కూల్గా ఉంటాడు, చాలా నీట్గా హ్యాండిల్ చేస్తాడు. డే 1 నుంచి ఇప్పుడు డే 100 తర్వాత కూడా హీ ఈజ్ లైక్ దట్. ఆ కూల్ పర్సనాలిటీ చాలా తక్కువ మందిలో ఉండేది, బట్ ఈజ్ అమేజింగ్. బాబాయ్ ఎవరో మెసేజ్ పెట్టారు, నీకంటే ఎక్కువ బూతులనే వచ్చు నాకు. నేను కాకపోతే మాట్లాడను అంతే. వన్ వర్డ్ అబౌట్ ఆర్యానా. ఆర్యానా ఈజ్ ఎ ఫైటర్ నిజంగా. ఇంకా అందరూ ఓట్ చేశారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ చేయండి. నేనైతే సోహెల్కే ఓట్ చేయమని చెప్తాను, ఎందుకంటే చాలా 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 కష్టపడ్డాడు వాడు. ఇంట్లో వెరీ జెన్యూన్, ఈజ్ వెరీ లాయల్ ఫ్రెండ్ అండ్ ఈజ్ అమేజింగ్. చాలా చాలా ఏమంటాం, ఒక దాన్ని మనం కోరుకుంటే అంతవరకు కష్టపడతారు. సోహెల్ వాడి ఎఫర్ట్స్ ఉంటాయి. ఒకటి నాకు కావాలి అనుకున్నాడు అంటే దానికోసం ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అండ్ ఇంకోటి సాక్రిఫైస్ విషయంలో కానీ కొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తనలో ఉన్నాయి. ఆ కోపాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తాను, వాడి కోపాన్ని. హీఈస్ అమేజింగ్. డూ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్, అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, డూ ఓట్ ఫర్ సోహెల్. హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. నోయల్ బ్రో తో బందే ర్యాపులు అద్దరు కొట్టేసేవాడు నోయల్ బ్రో. ఫైనల్లో అఖిల్ అండ్ సోహెల్ ఉంటే నా అంత హ్యాపీ పర్సన్ ఎవరు ఉన్నారు? అఖిల్ సోహెల్ ఇద్దరు ఉంటే వన్ వర్డ్ అబౌట్ సోహెల్ అన్న, కథ వేరే ఉంది ఆడదంతే, కథ వేరే ఉంది అంతే. నువ్వు విన్నర్ అయినట్టుంటే బాగుండేదన్నా, యూ డిజర్వ్ టు బీ. నేను ఒకటే అంట, ఐ సీ ఆపర్చునిటీస్. నాకు ఎప్పుడైతే బిగ్ బాస్ అనే అవకాశం వచ్చిందో చాలామంది నాకు ఏం చెప్పారంటే, ఎందుకు బిగ్ బాస్ డీఫేమ్ అవుతారు, చాలామంది నెగిటివ్ అయి బయటకు వస్తారు, నీ కెరియర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వద్దు అని చెప్పారు. ఐ సీ ఆపర్చునిటీస్. ఒక ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చిందంటే ఐ ట్రై ఇట్. నా